ఓం 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 గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్కి. నమస్కారం మాస్టర్ అభయ్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్. వాసుదేవ్. మనము నెక్స్ట్ డ్రగ్ మైగేల్. అంటే ఇవన్నీ మనం తెలుసుకుని ఉంటే అవసరమైనప్పుడు యూజ్ చేయొచ్చు. కొన్ని బుజ్జి గారు అలాగే యూజ్ చేస్తూ ఉండేవాళ్ళు. పైలో కార్పస్ ఇలాంటివి అసలు యాక్చువల్గా మాకు సిలబస్లో లేవు అలాంటి కొన్ని డ్రగ్స్. కానీ రూమెక్స్ కూడా లేదనుకుంటా. ఇలా కొన్ని డ్రగ్స్ ఆయన చెప్పడం వల్లనే మాకు తెలిసినవి. ఇలా మనము నాలెడ్జ్ గెయిన్ చేసుకుని ఉన్నప్పుడు ఏంటంటే మనం ఏదైనా ఒక డ్రగ్ వేసాము, మెయిన్ డ్రగ్ అది డిస్టర్బ్ అవ్వకుండా ఏమన్నా కావాల్సి వచ్చినా, లేదా ఫ్యాటల్ కండిషన్స్లో ఈ మైగే ఎంత ఫ్యాటల్ కండిషన్లో ఉపయోగపడుతుందో సో మనం తెలుసుకుని ఉంటాం కరెక్ట్ అనిపిస్తుంది. అందుకనే చదువుకుంటున్నాం. ఎప్పుడు చదువుకున్నవే అఫ్ కోర్స్ చదువుకుంటూ ఉండాలి, కానీ ఇవి కూడా నేర్చుకోవాలి. మనం ఇంకా అడ్వాన్స్ అవ్వాలి కదా. అంటే మీరు బోర్ ఫీల్ అవుతారేమోనని నేను చెప్తున్నాను ఇదంతా. మైగేల్ మైగేల్ అనేది స్పైడర్. ఇదొక స్పైడర్, లార్జ్ బ్లాక్ క్యూబాన్ స్పైడర్. క్లినికల్ దేనికి ఉపయోగిస్తారు, ఏ జబ్బుల్లో ఉపయోగపడుతుందంటే కార్డి, కొరియా, గనోరియా. కార్డి అంటే ఏంటంటే ఆ పెనిస్ బెండ్ అయి ఉంటుంది అనమాట. పెనైల్ కర్వేచర్, ఆ కండిషన్ ని కార్డి అంటారు. కొరియా తెలిసిందే కదా. గనోరియా. క్యారెక్టరిస్టిక్స్. ది ప్యాథోజెనెటిక్ డేటా ఆఫ్ మైగేల్ కన్సిస్ట్ ఆఫ్ ఏ proving by a young lady and the effect of a bite on the man. ఒక మనిషి ఇది కాటేసినప్పుడు ఒక ఆ ఎఫెక్ట్ అనేది తెలియజేసింది. ఒక యంగ్ లేడీ ప్రూవ్ చేయబడింది. In the later case, inflammation caused ensued which spread along the lymphatics. Violet and afterwards green discoloration. ఎవరినైతే కరిచిందో అది మైగేల్, అది స్పైడర్, వాళ్ళు ఎలా ఏమైంది వాళ్ళకి అంటే ఇన్ఫ్లమేషన్ వచ్చేసింది అనమాట. అది నెమ్మదిగా లింఫాటిక్ సిస్టమ్ ఉంటుంది కదా, వాటన్నిటినీ కూడా ఆ లింఫాటిక్ సిస్టమ్ అంతా కూడా స్ప్రెడ్ అయిపోయింది. ఆ పాయిజన్ ఇన్ఫ్లమేషన్ వచ్చేసింది. ఇంకా తర్వాత అక్కడ కలర్ మారిపోయింది అనమాట. ఆ ప్లేస్ అంతా కూడా ఇన్ఫ్లమేషన్ వచ్చిన ప్లేస్ అది వైలెట్ కలర్ ఫస్ట్, తర్వాత గ్రీన్ కలర్ లోకి. చిల్ ఫాలోడ్ బై ఫీవర్, డ్రై మౌత్ అండ్ గ్రేట్ థర్స్ట్, ట్రెంబ్లింగ్, డిస్నియా, డెస్పాండెన్సీ అండ్ ఫియర్ ఆఫ్ డెత్. ఇంకా ఏమున్నాయి? చిల్ ఫాలోడ్ బై ఫీవర్ తర్వాత చిల్ వచ్చింది. నోరు ఎండిపోయినట్టు ఉంటాం, విపరీతమైన దాహం, వణుకు, ఆయాసము. డెస్పాండెన్సీ అంటే నిరుత్సాహంగా అనిపించడం. చావు అంటే భయం, చావు భయం. ఇలా ఇవి కూడా ఉన్నాయట, డెవలప్ అయినాయి అతనిలో. The prover develops sadness, dry mouth, nausea with great palpitation, dim sight and great general weakness, increased flow of urine, heart, scalding with stinging in urethra.
ఇది ప్రూవ్ చేసినటువంటి వాళ్ళలో ఏం డెవలప్ అయినాయంటే సాడ్‌నెస్ అంటే విచారంగా ఉండడం, నోరు డ్రై అయిపోవడం, వికారము విత్ దడ, విపరీతమైన దడతో కూడినటువంటి వికారము. చూపు చూపు డిమ్‌గా అయిపోవటం, విపరీతమైన నీరసం, జనరల్ వీక్‌నెస్ అన్నమాట. ఇంకా యూరిన్ ఎక్కువగా అవ్వడం, వేడిగా ఉండడం, స్కాల్డింగ్ అంటే ఎంత వేడిగా అంటే అక్కడ బొబ్బలొచ్చేస్తాయేమో ఆ వేడికి అన్నట్టుగా. ఇంకా స్టింగింగ్ టైప్ ఆఫ్ పెయిన్ అన్నమాట. ఆ యూరిథ్రా దగ్గర. This last symptom has led to the successful use of Mygale in gonorrhea, cordy and syphilis. ఈ లాస్ట్ సిమ్టమ్స్ అంటే యూరిన్ స్కాల్డింగ్, హార్ట్, స్టింగింగ్ ఇన్ ద యూరెత్రా ఇవన్నీ కూడా దేన్ని ఇండికేట్ చేస్తాయంటే గనోరియల్ కండిషన్, కార్డి అండ్ సిఫిలిస్ వీటిని ఇండికేట్ చేస్తుంది. ద ట్రెంబ్లింగ్ అబ్జర్వ్డ్ ఇన్ ద మ్యాన్ సజెస్ట్ ఇట్స్ యూస్ ఇన్ ద నెర్వస్ కేసెస్. అంటే ఈ ట్రెంబ్లింగ్ వణుకు అనేది ఏదైతే ఉందో అది నెర్వస్ డిజార్డర్స్ ని ఇండికేట్ చేస్తుంది. But the spear of Mygale in Korea has been developed from the clinical side. In cases cured with it, twitching and contractions of facial muscles have been very prominent. ఇంకా ఎటువంటి కేసెస్ ని బాగా క్యూర్ చేసిందంటే ఆ ట్విచ్చింగ్స్, కంట్రాక్షన్, అదరడం, కంట్రాక్ట్ అయిపోవడం ఫేషియల్ మజిల్స్ అవి చాలా ప్రామినెంట్ గా కనపడుతుంది మైగేల్లో. కన్వల్సివ్ మూమెంట్స్ ఆఫ్ ద హెడ్ టు రైట్ సైడ్, అది ఫిట్ వచ్చినప్పుడు మూవ్ అయినట్టుగా తల రైట్ సైడ్ తిరిగిపోతుంది. ట్విచ్చింగ్ ఆఫ్ వన్ సైడ్ ఆఫ్ ద బాడీ మోస్ట్లీ రైట్, ఎక్కువగా రైట్ సైడ్ ఒకవైపు మాత్రమే ట్విచ్చింగ్స్ వస్తాయి. ద ట్విచ్చింగ్స్ మే బి సో వైలెంట్ యాజ్ టు ప్రివెంట్ వాకింగ్. ఎంతలా ఈ ట్విచ్చింగ్స్ అంటే నడవడం కష్టం అయిపోతుంది, నడవనివ్వవు. లిమ్స్ ఆర్ క్వైట్ డ్యూరింగ్ స్లీప్, మూమెంట్స్ అగ్రవేషన్ ఇన్ ద మార్నింగ్. కాలు కానీ చేతులు కానీ నిద్రలో మాల్ కామ్గానే ఉంటాయి. మార్నింగ్ అగ్రవేషన్ ఉంటుంది, అవి ఆ ఇన్వాలంటరీ మూమెంట్స్. నాసియా విత్ స్ట్రాంగ్ పాల్పిటేషన్ షుడ్ బి అన్ ఇండికేషన్. అంటే విపరీతమైన దడతో కూడినటువంటి వికారం అనేది స్ట్రాంగ్ ఇండికేషన్. అది సిమ్టమ్స్ అగ్రవేషన్ బై ఈటింగ్, అన్ని సిమ్టమ్స్ కూడా ఈటింగ్ అగ్రవేషన్, అగ్రవేషన్ సిట్టింగ్ అంటే కూర్చుంటే ఎక్కువసేపు అగ్రవేషన్ ఉంటుంది. అది ఏంటి, కాళ్ళు కానిచ్చినట్టుగా మూవ్ చేస్తూ ఉండాల్సి వస్తుంది. నెక్స్ట్ సిమ్టమ్స్ మైండ్ డెలీరియస్, టాక్డ్ అబౌట్ హిస్ బిజినెస్ అండ్ వాజ్ రెస్ట్లెస్ ఆల్ నైట్. అంటే సంధి గుణాలు కలిగి మాట్లాడుతూ ఉంటాడు బిజినెస్ గురించి, రాత్రంతా కూడా రెస్ట్లెస్ గా ఉంటాడు అన్నమాట. సాడ్ డెస్పాండెంట్ విత్ ఎక్స్ప్రెషన్ ఫియర్ ఆఫ్ డెత్, విచారంగా ఉంటాడు, నిరుత్సాహంగా ఆందోళనతో కూడినటువంటి ఎక్స్ప్రెషన్ ఇస్తూ భయం ఉంటుంది, చావు భయం. హెడ్ ఫ్రాంటల్ హెడేక్, డల్ హెడ్ ఆఫెన్ జర్క్డ్ టు వన్ సైడ్. అంటే నుదిటి దగ్గర తలనొప్పి ఉంటుంది, అది డల్ గా పెయిన్. ఇంకా తరచూ కూడా జర్క్స్ వస్తుంటాయి ఒకవైపు, మోస్ట్లీ రైట్ సైడ్ అని చెప్పారు కదా క్యారెక్టరిస్టిక్స్ లో, అదే చెప్పారు. ఐస్ నాసియా విత్ డిమ్నెస్ ఆఫ్ ద సైట్, వీక్నెస్ అండ్ పాల్పిటేషన్. ఐస్ వచ్చేటప్పటికి ఏంటంటే చూపు అనేది కొంచెం డల్ అవుతుంది, దాంతోపాటు వికారం ఉంటుంది, నీరసం ఉంటుంది, దడ ఉంటుంది. ఇయర్స్ అక్యూట్ ఏకింగ్ ఇన్ ద రైట్ ఇయర్, అంటే అక్యూట్ కండిషన్ అనమాట, రైట్ చెవి కుడి చెవిలో నొప్పి వస్తుంటుంది. ఫేస్ కాన్స్టెంట్ పిచ్చింగ్ ఆఫ్ మజిల్స్ ఆఫ్ ద ఫేస్ ఫ్లష్డ్. నెక్స్ట్ మౌత్ గ్రేటింగ్ ఆఫ్ ద టీత్ ఎట్ నైట్, అంటే గ్రేటింగ్ అంటే గ్రైండింగ్ అనమాట, రాత్రిలో నిద్రలో పళ్ళు దొరుకుతారు. టంగ్ డ్రై అండ్ పార్క్డ్, అంటే డ్రై అంటే డ్రైగా ఉంటుంది, పొడిగా ఉంటుంది నాలుక. పార్క్డ్ అంటే ఏంటంటే ఎండిపోయినట్టుగా ఉంటుంది. డ్రై అండ్ బ్రౌన్ కోటెడ్, ఇంకా బ్రౌన్ కోట్ అయి ఉంటుంది. స్టమక్ ఎవర్షన్ టు ఫుడ్, నో ఎపిటైట్ వాట్ ఎవర్ ఫర్ డిన్నర్, టుక్ నథింగ్ టిల్ టీ టైమ్, దెన్ ఓన్లీ ఏ కప్ ఆఫ్ టీ అండ్ ఎ స్మాల్ పీస్ ఆఫ్ బ్రెడ్. అంటే ఫుడ్ తీసుకోవాలంటే ఎవర్షన్ ఉంటుంది, తీసుకోబుద్ధి అవ్వదు, ఆకలి ఉండదు. అంటే డిన్నర్ ఎలాంటిది అయినప్పటికీ అంటే తనకి ఇష్టమైనది అయినప్పటికీ, ఇంకా ఇంకా టీ టైం దాకా ఏమి తీసుకోరనమాట. ఓన్లీ ఒక కప్ టీ తీసుకుని ఒక చిన్న బ్రెడ్ ముక్క తింటారు.
ఎమలరేషన్ ఆఫ్టర్ ఈటింగ్, తిన్నా కొంచెం బాగుంటుంది. ఎక్సెసివ్ థర్స్ట్, విపరీతమైన దాహం. నాసియా విత్ స్ట్రాంగ్ పాల్పిటేషన్, డిమ్ సైట్, అంటే విపరీతమైన దడ వికారం ఉంటుంది డిమ్ సైట్ తో. యూరినరీ ఆర్గాన్స్, యూరిన్ ఇంక్రీజ్డ్, స్టింకింగ్ ఇన్ ద యూరిత్రా, బర్నింగ్ హాట్, స్కాల్డింగ్. యూరిన్ ఎక్కువగా యూరిన్ అయిపోతూ ఉంటుంది, స్టింగింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఉంటుంది యూరిత్రాలో, బర్నింగ్ హాట్, స్కాల్డింగ్. మేల్ సెక్షువల్ ఆర్గాన్స్, కార్డి ఆల్రెడీ చెప్పాను కదా. ప్రొట్రాక్టెడ్ గనోరియా, అంటే ఏంటంటే సుదీర్ఘకాలం నుంచి ఉన్నటువంటి గనోరియా, సిఫిలిస్, ఈ రెండిట్లో. రెస్పిరేటరీ ఆర్గాన్స్, డిఫికల్ట్ బ్రీతింగ్, అని బ్రీతింగ్ కష్టంగా ఉంటుంది. వర్డ్స్ జెర్క్డ్ అవుట్ వెన్ ఎఫర్ట్ ఈజ్ మేడ్ టు టాక్, అంటే ఏమన్నా మాట్లాడడానికి ట్రై చేసినప్పుడు వర్డ్స్ జెక్స్ వచ్చినట్టుగా అలా స్కిప్ అయిపోతూ ఉంటాయి. హార్ట్, స్ట్రాంగ్ పాల్పిటేషన్, అకంపెనింగ్ నాసియా అండ్ డిమ్నెస్ ఆఫ్ ద సైట్, జనరల్ వీక్నెస్. పల్స్ 130, విపరీతమైన దడ ఉండి దాంతోపాటు వికారము, సైట్ చూపు మందగించటము, జనరల్ వీక్నెస్ ఉంటుంది. పల్స్ వచ్చేసి 130 ఉంటుంది. చాలా ఎక్కువ కదా, ఉండాల్సింది 72, 74 అలా కదా. బ్యాక్ పెయిన్ ఇన్ ద బ్యాక్ ఎక్స్టెండింగ్ అరౌండ్ టు ఫ్రంట్, నడుము నొప్పిగా ఉండి వెనక నుంచి ముందుకు వస్తుంది నొప్పి. లిమ్స్ ట్విచ్చింగ్ అండ్ జెర్కింగ్ ఆఫ్ మజిల్స్ ఆఫ్ వన్ ఆర్మ్ అండ్ లెగ్, యూజువల్లీ రైట్. ఆ జెర్కింగ్ ట్విచ్చింగ్ ఉంటుంది కండరాలకు ఒకవైపే, అది ఎక్కువ ఒక చెయ్యి ఒక కాలు, యూజువల్గా రైట్ సైడ్. కన్వల్సివ్ అన్కంట్రోలబుల్ మూమెంట్స్ ఆఫ్ ఆర్మ్స్ అండ్ లెగ్స్. నెక్స్ట్ లోవర్ లిమ్స్, intense redness in streaks in pores of lymphatics from calf up to the body with great anxiety, twitching of the limbs. లిమ్స్ ట్విచ్చింగ్ తో పాటు విపరీతమైన ఆందోళన, ఇంకా ఏంటంటే కింద పిక్కల నుంచి బాడీ అంతా కూడా లింఫాటిక్ సిస్టమ్ ఎఫెక్ట్ అయ్యి అంతా విపరీతంగా ఎర్రగా చారికలాగా అది ఇన్ఫ్లమేషన్ వల్ల. లోకల్ ఇన్ఫ్లమేషన్ ఎక్స్టెన్సివ్ ఫ్రమ్ ఫుట్ టు నీ, leaving a large violet spot which changed in a few hours to green. ఇంకా ఏదన్నా ఒక ప్లేస్లో కనుక ఇన్ఫ్లమేషన్ వచ్చి ఉంటే అది చాలా ఎక్కువగా ఉంటుంది. అది పాదం నుంచి మోకాల దాకా ఉంటుంది, కింద నుంచి పైకి. ఇంకా అక్కడ వైలెట్ స్పాట్ ఉండి నెమ్మదిగా కొన్ని గంటలు గ్రీన్ కలర్లోకి మారిపోతుంది. స్లీప్ రెస్ట్లెస్ ఆల్ నైట్ విత్ రిడిక్యులస్ డ్రీమ్స్, రాత్రంతా కూడా అస్థిరత్వంతో ఉంటారు. రిడిక్యులస్ అంటే వింత వింతవన్నీ వీళ్ళకి కళ్ళు వస్తూ ఉంటాయి. ఫీవర్, సివియర్ చిల్ లాస్టింగ్ 30 minutes, విపరీతమైన చలి వస్తుంది, అది 30 నిమిషాలు అరగంట ఉంటుంది. తర్వాత ఫీవర్ వస్తుంది. దాని ఫీవర్ విత్ ఎక్సెసివ్ థర్స్ట్, జ్వరంతో పాటు విపరీతమైన దాహం, ట్రెంబ్లింగ్ ఆఫ్ ద లిమ్స్, కాలు చేతులు వణుకులు ఉంటాయి. సో దిస్ ఈజ్ అబౌట్ మైగ్రేన్. నెక్స్ట్ మనం చదువుకోవాల్సింది ఓలియం యానిమల్. ఓలియం దేంట్లో ఎటువంటి జబ్బుల్లో పనిచేస్తుంది అంటే ఆస్మాలో, బ్రెస్ట్ ఎఫెక్షన్స్ ఆఫ్, అంటే ఆ మ్యామరీ గ్లాండ్స్ అంటారు కదా బ్రెస్ట్లు, వాటికి సంబంధించిన బాధల్లో, క్యాన్సర్లో కూడా పనిచేస్తుంది. కాన్స్టిపేషన్లో పనిచేస్తుంది. కొరైజా జలుబు, ఫేషియల్ పెరాలసిస్. నెక్స్ట్ గనోరియా, మైగ్రేన్, పాలియూరియా, ప్రోస్టేట్, ఎఫెక్షన్స్ ఆఫ్ స్పెర్మాటిక్ కార్డ్, న్యూరాలజియా ఆఫ్ టెస్టిస్, న్యూరాలజియా ఇన్ రిట్రాక్షన్ ఆఫ్, వీటిలో పనిచేస్తుంది. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్. ఓలియం యానిమల్ is an empyreumatic oil obtained in the preparation of bone black and further distilled and rectified for medicinal use. It was discovered in 1711 by Johann Conrad Dippel, the alchemist and discoverer
of Prussian blue. Dippel obtained it in the first instance by distillation of stag's horns. అంటే ఒక జింక కొమ్ము నుంచి తయారు చేస్తారు, దాని నుంచి ప్రొడ్యూస్ అయ్యేటువంటి ఒక ఆయిల్, అబ్బో దాని నుంచి అక్కడ దాని నుంచి డెవలప్ అయ్యే ఒక సబ్స్టెన్స్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే సబ్స్టెన్స్ నుంచి ఇది దాని నుంచి తయారు చేస్తుంది అనమాట. ఎవరు తయారు చేశారో చెప్పారు. యాజ్ రెక్టిఫైడ్ ఇట్ ఈస్ ఏ కలర్లెస్ ఆర్ స్లైట్లీ yellow thin oily liquid with a penetrating but not disagreeable odor and an acrid burning taste which changes to a cool bitter one. It darkens and thickens on exposure to air and light and is extremely volatile. అంటే ఇది ఎలా ఉంటుందంటే కలర్లెస్ గా ఉంటుంది, లేదా లైట్ ఎల్లో కలర్ పల్చగా ఉంటుంది, లిక్విడ్ ఆయిలీగా ఉంటుంది, ఇంకా చెడు వాసన అయితే ఉండదు. ఆక్రిడ్ అంటే అది ఎక్కడైనా తగిలితే మంట వచ్చేలాగా ఉంటుంది, మంటగా టేస్ట్ చేస్తే మంట అనిపిస్తుంది అక్కడ. అది ఇంకా ఏంటంటే చల్లగా ఉంటుంది, చల్లగా అయిపోయి చేదుగా అయిపోతుంది అన్నమాట. ఇంకా ఇది ఎలా ఉంటుందంటే గాలికి కనుక ఈ ఆయిల్ ఎక్స్పోజ్ అయినప్పుడు ఇది డార్క్ గా థిక్ గా అయిపోతుంది, లైట్ గా ఎక్స్పోజ్ అయిన. అండ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ వోలటైల్. వోలటైల్ అంటే త్వరగా ఆవిరి అయ్యే గుణం కలిగినటువంటిది అనమాట ఈ ఆయిల్. అంటే ఇది లిక్విడ్. ఏ డ్రాప్ ఆన్ పేపర్ ఎవాపరేట్స్ వితౌట్ లీవింగ్ ఏ గ్రీజీ స్టెయిన్. అంటే ఆయిల్ కదా అని ఒక డ్రాప్ ఏదైనా పేపర్ మీద వేస్తే అసలు ఇక్కడ గ్రీజీ లాగా ఒక స్టెయిన్ కూడా ఏముండదు. ఆయిల్ ఇక్కడ ఉంటే మనం మామూలుగా పేపర్ మీద ఆయిల్ పెడితే అది ఎవాపరేట్ అయినా మచ్చ కనిపిస్తుంది కదా, అలా కూడా ఉండకుండా ఉంటుంది. ఇట్స్ కంపోజిషన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ కాంప్లెక్స్ but it may be regarded as belonging to the group of the volatile carbons. Sirkar gives an interesting account of oleum animal and quotes from Hahnemann. Advice of April 1897, a valuable paper on the remedy by C.L. Olds with a discussion thereon, thought it is not the panacea which Dippel imagined is to be when he discovered it. Oleum is a powerful medicinal substance, and since it has been well proved by Nenning, Scretter, and Trinks, it has a definite place in the homeopathic materia medica. And ఇదంతా అర్థమవుతుందని నాకు చెప్పట్లేదు తెలుగులో. As is usually the case with combustive products, oleum has burning pains and burning sensations in almost all parts. ఈ ఓలియంలో మంట ఉంటుందంట, ఎక్కడ చూసి ఎక్కడైనా మంటతో కూడిన నొప్పులు కానీ లేకపోతే అన్ని పార్ట్స్ లో మంటగా ఉంటుందంట. అండ్ లైక్ ద కార్బన్స్ అండ్ క్యాలికార్బ్, కార్బన్ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ లో లాగా ఈ కార్బోవేస్ ఇవన్నీ కార్బన్ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ లో లాగా క్యాలికార్బ్ లో లాగా మంట ఉంటుంది అనమాట అన్ని పార్ట్స్. ఇట్ హ్యాస్ ఆల్సో స్టిచెస్ అండ్ సమ్టైమ్స్ కాంబినేషన్ ఆఫ్ ద టూ. ఒక్కొక్కసారి స్టిచ్చింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఉంటుంది, ఒక్కోసారి రెండు ఉంటాయి మంట, స్టిచ్చింగ్ టైప్ ఆఫ్ పెయిన్. స్టిచెస్ యాజ్ విత్ రెడ్ హాట్ నీడిల్స్. స్టిచ్చింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఎలా ఉంటుందంటే ఎర్రటి వేడి సూదులతో గుచ్చుతున్నట్టుగా ఉంటుంది. స్టిచెస్ అండ్ ప్రెషర్ మే బి ఇన్ ఆల్ డైరెక్షన్స్ బట్ ఫ్రమ్ బిహైండ్ ఫార్వర్డ్ ఈజ్ పర్టికులర్లీ క్యారెక్టరిస్టిక్. ఈ స్టిచ్చింగ్ టైప్ ఆఫ్ పెయిన్ అన్ని డైరెక్షన్స్ లో ప్రెషర్ అనేది అనిపిస్తుంది, ఇంకా ఏంటంటే వెనక నుంచి ముందుకి ఉండడం అనేది చాలా క్యారెక్టరిస్టిక్ అంటే ఈ డ్రగ్ కి. స్టిచెస్ ఫ్రమ్ బిహైండ్ ఫార్వర్డ్ ఇన్ బ్రెస్ట్స్. ఆ స్టిచ్చింగ్ టైప్ ఆఫ్ పెయిన్ వెనక నుంచి ముందుకి చెస్ట్ లోకి వస్తుంది, అదే బ్రెస్ట్ లోకి. ప్రెషర్ ఫ్రమ్ బోత్ సైడ్స్ ఆఫ్ ద బ్యాక్ ఎక్స్టెండ్స్ ఫార్వర్డ్. అంటే ప్రెషర్ గా అనిపిస్తుంది వెనక వైపు, రెండు వైపుల నుంచి ముందుకు అనమాట. Guided by the former, I gave great relief in a case of cirrus of right breast, in which pains darting forward out of the nipple were complained of. ఈయన ఒక కేసులో ఇచ్చాట. ఏం కేసు అది? సిర్రస్ అంటే ఒక బ్రెస్ట్ లో డక్ట్స్ ఉంటాయి కదా, దానికి సంబంధించినటువంటి క్యాన్సర్ అన్నమాట.
దాంట్లో ఆయన ఇచ్చారు ఆవిడకి ఓలియం అనేది. ఇంకా ఆవిడకి ఏం సిమ్టమ్స్ ఉన్నాయి అంటే ఏవి ఆ మందు ఇవ్వడానికి ఇతన్ని గైడ్ చేశాయి అంటే రైట్ బ్రెస్ట్ లో ఉన్న క్యాన్సర్ కి ఈయన మందు ఇచ్చారు. ఆ నొప్పులన్నీ కూడా డార్టింగ్ ఫార్వర్డ్ అవుట్ ఆఫ్ ద నిపిల్, వెనక నుంచి ముందుకు వస్తూ ఉంటాయి. అంటే పుల్లుడు అప్వర్డ్, పైకి లాగుతున్నట్టుగా ఉంటుంది. ఇది ఒక ఎనదర్ క్యారెక్టరిస్టిక్ సెన్సేషన్. మంట ఉంటుంది, స్టిచ్చింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఉంటుంది, వెనక నుంచి ముందుకు వస్తాయి. క్యారెక్టరిస్టిక్స్ చెప్తున్నాను. పుల్డ్ అప్వర్డ్ సెన్సేషన్. ఇట్ అక్కర్స్ ఇన్ ద మాలార్ బోన్స్. ఇది మాలార్ బోన్స్ లో ఇలా ఉంటుంది సెన్సేషన్. మాలార్ బోన్స్ ఒకసారి చూపించినట్టు గుర్తు, కానీ మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇవి మాలార్ బోన్స్. ఇక్కడ ఉండేదాన్ని మాలార్ బోన్ అంటారు. Sensation in both malar bones as if pulled forcibly upward. ఆ బోన్స్ దగ్గర పైకి లాగుతున్నట్టుగా, బలవంతంగా లాగుతున్నట్టుగా అనిపిస్తుంది. అండ్ ఇట్ ఆల్సో అక్కర్స్ ఇన్ ద టెస్టికల్స్. ఇది వృషణాల దగ్గర కూడా అలా అనిపిస్తుంది. బోత్ టెస్టికల్స్ ఆర్ డ్రాన్ అప్ అండ్ వెరీ పెయిన్ఫుల్. పైకి బాగా లాగుతున్నట్టుగా ఉండి బాగా నొప్పిగా ఉంటాయి. దిస్ లెడ్ టు ద క్యూర్ ఆఫ్ ఏ లాంగ్ స్టాండింగ్ న్యూరాలజియా ఆఫ్ స్పెర్మాటిక్ కార్డ్, excruciating attacks 3 or 4 times every year. Pains as if testicles were seized by a hand and pulled very severely. ఎంతంటే చాన్నాళ్ళుగా లాంగ్ స్టాండింగ్ న్యూరాలజీ, ఈ స్పెర్మాటిక్ కార్డ్ లో ఉండేటువంటి స్పెర్మాటిక్ కార్డ్ యొక్క న్యూరాలజిక్ పెయిన్ దీర్ఘకాలంగా ఉన్నటువంటి వాటిని క్యూర్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్క్రూషియేటింగ్ అటాక్స్, అంటే విపరీతంగా వేధించేటువంటి ఉంటాయి. అంటే సంవత్సరంలో ఒక 3-4 సార్లు వస్తుంది పెయిన్. పెయిన్స్ ఇంకా ఎలా ఉంటాయి, చేత్తో గట్టిగా పట్టుకుని వచ్చేస్తున్నట్టుగా వృషణాలు అలా ఉంటుంది. పుల్డ్ లాగుతున్నట్టుగా ఉంటుంది విపరీతంగా. ఓలియం యానిమల్ 18 గేవ్ ఆల్మోస్ట్ ఇన్స్టెంట్ అండ్ పర్మనెంట్ రిలీఫ్. ఇది పర్మనెంట్ రిలీఫ్ ఇచ్చింది ఈ మందు వేస్తే. ద క్యూర్ ఆఫ్ ఏ కేస్ ఆఫ్ మైగ్రేన్ ఈజ్ కోటెడ్ ఇన్ హెచ్ఎం జులై 1895 జ్వింజెన్బర్గ్ ఆఫ్టర్ ఫెయిలింగ్ విత్ సాంగునేరియా. అంటే ఇక్కడ చూడండి, మైగ్రేన్ రైట్ సాంగునేరియా వేసినా కానీ ఫెయిల్ అయిపోయినప్పుడు ఈ ఓలియం అనేది 2x పొటెన్సీలో 5 drops in warm water మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇచ్చారు. టు ఏ లేడీ హూ ఆల్వేస్ సఫర్డ్ ఫ్రమ్ మైగ్రేన్ ద డే ఆఫ్టర్ ఏ ఫ్యాషనబుల్ పార్టీ at which she usually wore a heavy diadem on her head. అంటే ఈవిడికి మైగ్రేన్ తో సఫర్ అయ్యేదిట. ఎప్పుడు అంటే ఒక పార్టీ, ఫ్యాషనబుల్ పార్టీ, ఏదైనా ఒక పార్టీ అయినా నెక్స్ట్ డే ఇంకా ఆవిడకి ఎలా ఉండేదంటే తల మీద ఒక బరువైనటువంటి ఒక కిరీటం పెట్టుకున్నట్టుగా అంత అలా అనిపిస్తూ ఉండేదిట తలనొప్పి వచ్చినప్పుడు. సో అలాంటి కేసులో ఈయన ఇస్తే సాంగునేరియా వేసిన తగ్గపోతప్పుడు ఈ మందు ఇస్తే తగ్గిందిట. పాలియూరియా ఆఫ్ పర్ఫెక్ట్లీ క్లియర్ యూరిన్ అకంపనీడ్ ద మైగ్రేన్. ఈ మైగ్రేన్ తో పాటు నెంబర్ ఆఫ్ టైమ్స్ యూరిన్కి వెళ్ళటం అనేది కూడా ఉంటుంది అది సజెస్టెడ్ రెమెడీ. ఇవన్నీ ఉండడంతో ఈ మందు వేయాలి అని సజెస్ట్ అవ్వబడింది. దిస్ అకంపనిమెంట్ మే ఇండికేట్ ఓలియం ఇన్ ఎనీ నెర్వస్ డిజార్డర్. జ్వింజెన్బర్గ్ also cured a case of nervous asthma, followed repelled foot sweat. In the discussion in Wold's paper, some cures were mentioned. Dever cured toothache in an extremely irritable patient, pain amelioration by pressing the teeth together. గట్టిగా నొక్కుకుని ఉంటే ఆ నొప్పి ఎమిలరేషన్ అయ్యేటువంటి వాళ్ళలో, విపరీతమైన కోపం ఉన్నటువంటి వాళ్ళలో ఇది ఇస్తే తగ్గిందిట. The provings have stitches in right upper molar removed by pressure after dinner. డిన్నర్ చేసిన తర్వాత ఆ స్టిచ్చింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఉంటుంది అప్పర్ మోలార్ రీజియన్,
మోలార్ టూత్ లో రిమూవ్డ్ బై ప్రెషర్. అంటే గట్టిగా నొక్కుకుంటే బాగుంటుంది. డాక్టర్ లెగ్గెట్ related one case, a very stout patient, a very stout Dutch lady, 56, who had been under constitutional treatment for uterine tumor, engorged liver and cerebral congestion, presented the following symptoms. ఒక లావుగా ఉన్నటువంటి ఒక ఆవిడ, ఒక లేడీకి 56 years ఏజ్, ఇంకా ఆవిడకి కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంది. దేనికోసం? గర్భసంచిలో ట్యూమర్ ఉన్నందుకు, లివర్ ఎంగార్జ్మెంట్ ఉన్నప్పుడు, సెరెబ్రల్ కంజెషన్, ఇవన్నిటికి ఆ ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఆవిడ చెప్పినటువంటి నారేషన్ సిమ్టమ్స్ ఏంటంటే, సెన్సేషన్ యాజ్ ఇఫ్ వాటర్ రషింగ్ బ్యాక్ అండ్ ఫోర్త్ ఇన్ స్టమక్, fancied that tumor had increased to size it was years ago. She had been walking, standing and shopping and had eaten many sweets. Of the remedies, having stomach as if full of water. ఈ పొట్టంతా కూడా నీళ్ళతో నిండిపోయి ఉన్నట్టు, నీళ్ళంతా రష్ అవుతున్నట్టుగా ఇలా ఉంటుంది ఆవిడకి. సైజు పెరుగుతూ ఉన్నట్టు, ట్యూమర్ సైజు ఇలాగా, ఇలా సిమ్టమ్ ఉంటాయి. Oleum was chosen as more similar to the case of millefolium than millefolium and was given in 1 mg attenuation, a single dose. A month later, she was better in every way, and a second dose brought still further movement. 1 mg ఒక డోస్ వేస్తే ఈ మందు అన్ని విధాలుగా ఆవిడ బెటర్ అయిందిట. ఇంకొక డోస్ వేయాల్సి వచ్చింది, ఏంటంటే ఇంకా ఫర్దర్ గా ఇంప్రూవ్మెంట్ రావడం కోసం. దిస్ కేస్ ఇన్ కనెక్షన్ విత్ మై కేస్ ఆఫ్ breast tumor still further shows the relationship details of it. Some symptoms mentioned by him I cannot find in Ellen and Herring. Herring, Ellen books lo లేనటువంటి కొన్ని symptoms ఈయన చెప్పారట. These I have entered in the schema and give his authority for each. The conditions of Oleum animal symptoms mentioned by Olds are twitching of the lips and swelling beneath the right lower jaw. కింద దవడ కింద వాపు వచ్చి లిప్స్, పెదాలన్నీ కూడా అదురుతూ ఉంటాయి. మలార్ బోన్ ఫీల్స్ యాజ్ ఇఫ్ పుల్డ్ ఫోర్సిబ్లీ అప్వర్డ్. ఆ బోన్ ఏంటంటే మలార్ బోన్ పైకి లాగుతున్నట్టుగా బాగా బలవంతంగా. గ్రీజీ ఫీలింగ్ ఇన్ ద మౌత్, లోపల నోట్లో అంత గ్రీజీగా ఆయిలీగా అనిపిస్తున్నట్టు నోరు. అండ్ గివ్ ద మోస్ట్ క్యారెక్టరిస్టిక్ జనరల్ ఫీచర్స్ ఏంటంటే, emulation from rubbing, aggravation from eating and warm room, open air emulation. These are general symptoms, but there are exceptions. Among the peculiar symptoms mentioned by Olds are twitching of the limbs and swelling beneath the right lower jaw. Malar bone feels as if pulled forcibly upward. Greasy feeling in the mouth and accumulation of the quantities of saliva white as snow. మంచులాగా సెలైవా అంతా కూడా అక్యుములేట్ అయిపోతున్నట్టుగా ఉంటుంది. అది పెక్యులియర్ సిమ్టమ్ అని చెప్తున్నారు. రిలాక్సేషన్ ఆఫ్ బక్కల్ mucous membrane. Patient cannot avoid biting cheek when he eats. Soreness of the tongue as if scalded. అంటే మంటగా ఉంటుంది, కాలిపోయినట్టుగా లోపల నాలిక అంతా. సెన్సేషన్ యాజ్ ఆఫ్ వైట్ ఆఫ్ ఎగ్ డ్రైడ్ ఆన్ ద లిప్స్. Sensation as if cold air penetrated throat, although the air is warm. అంటే ఆ గాలి వేడిగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఏంటంటే చల్లగా ఉంటుంది గొంతులో అంతా కూడా అనమాట. ఎమలరేషన్, ఈటింగ్, డ్రింకింగ్, అగ్రివేషన్, ఎంటీ స్వాలోయింగ్. ఇక్కడ దాకా ఆపుతాను క్లాస్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహీమహీస్ గోబ్రాహ్మణేభ్య సుమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.